విశాఖ బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రతినిధిని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ బెదిరించిన ఘటన కలకలం రేపింది. ఐశ్వర్య ప్రమోటర్స్ డెవలపర్ సంస్థ ప్రతినిధులు బీఆర్కే ప్రతినిధి ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. రియల్ ఎస్టేట్ కంపెనీ ఆగడాలపై బీఆర్కే న్యూస్లో కథనాలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన కంపెనీ వారు ఎండీ దివ్యతో పాటు మరికొంతమంది ఆ బీఆర్కే న్యూస్ రిపోర్టర్ ఇంటికి వెళ్లి హల్చల్ చేశారు. వచ్చిన కథనాన్ని తొలగించాలంటూ ఒత్తిడి చేశారు. యావత్ మీడియాను కించపరుస్తూ నీచంగా మాట్లాడారు. అందరూ దొంగలే అంటూ రెచ్చిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రతినిధిని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ బెదిరించిన ఘటన కలకలం రేపింది. ఐశ్వర్య ప్రమోటర్స్ డెవలపర్ సంస్థ ప్రతినిధులు బీఆర్కే ప్రతినిధి ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. రియల్ ఎస్టేట్ కంపెనీ ఆగడాలపై బీఆర్కే న్యూస్లో కథనాలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన కంపెనీ వారు ఎండీ దివ్యతో పాటు మరికొంతమంది మా బీఆర్కే న్యూస్ రిపోర్టర్ ఇంటికి వెళ్లి హల్చల్ చేశారు. వచ్చిన కథనాన్ని తొలగించాలంటూ ఒత్తిడి చేశారు. యావత్ మీడియాను కించపరుస్తూ నీచంగా మాట్లాడారు. అందరూ దొంగలే అంటూ రెచ్చిపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. బాలకృష్ణ, అసలు ఏంటి పరిస్థితి? ఎందుకు వాళ్ళు ఇంటికి వచ్చేసి బెదిరింపులకి పాల్పడాల్సిన అవసరం ఏర్పడింది? గుడ్ ఈవినింగ్. ఇప్పుడు విశాఖలోని నరసింహనగర్లో ఉన్నటువంటి ఏదైతే ఐశ్వర్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్ సంస్థ ఉందో, ఈ 6వ తారీఖున ఆ సంస్థ దగ్గరికి సుమారు 200 మంది వ్యక్తులు చేరుకొని సంస్థ దగ్గర ధర్నా చేపట్టడమే కాకుండా ఆ సంస్థలో ఉన్న వ్యక్తులు మమ్మల్ని మోసం చేశారు అంటూ కూడా వాళ్ళందరూ కూడా సుమారు కోట్ల రూపాయలు కాజేశారంటూ కూడా వాళ్ళందరూ ధర్నా దిగే పరిస్థితి అయితే కూడా మనం చూసాం గతంలో. అయితే దానిపైన మనం బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా వార్తను కూడా ప్రచురించడం జరిగింది. దానిపై ఆగ్రహించినటువంటి ఐశ్వర్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, యాజమాన్యం గత 4-5 రోజులుగా విశాఖ ఆ ప్రతినిధి బాలకృష్ణకు ఫోన్ చేసి ఆఫీసుకి రావాలంటూ కూడా అనేక మందితో ఫోన్ చేయించి ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఆఫీసుకి వాళ్ళతో చర్చించేందుకు వెళ్ళకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి ఐశ్వర్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ యాజమాన్యము ఈ రోజు ఉదయం 10-10:30 సమయంలో బీఆర్కే విశాఖ ప్రతినిధి ఇంటికి చేరుకొని ఇంట్లో ఉండగానే, అంటే ఎవరైతే బీఆర్కే ప్రతినిధి కానీ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో భార్య పిల్లల్ని వాళ్ళందరినీ కూడా అసభ్యంగా వీడియోలు తీయడమే కాకుండా నువ్వు కిందకి రా, నీ అంతు చూస్తాను, నీ సంగతి ఏంటో తేలుస్తాము అంటూ దుర్భాషలు ఆడటమే కాకుండా. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.